సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి నవగ్రహములలో గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు కేవలం ఈ కర్కాటక రాశి వారికే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ రాహువు, నవమ స్థానమున శని రవుల యొక్క కలయిక, దశమ కేంద్రమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే రాశ్యాత్తు వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ వారం ప్రారంభంలో చంద్రుడు కూడా బలహీనంగా ఉండడంతో గ్రహాల తాలూకు వ్యతిరేకతే ఉన్నది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వ్యతిరేకత ఉన్నా లేకపోయినా అనుకూలత మాత్రం అంత ఇదిగా లేదు. కాబట్టి కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగానే చెప్పుకోవచ్చును. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే గత కొద్ది రోజులుగా అసలు ఈ పని అవుతుందా అవదా, అయితే అవుతుంది లేకపోతే లేదు, కనీసం అది మనకి తెలిసిపోయినా బాగుండేది కదా అనేటువంటి సందిగ్ధతలో ఉండేటువంటి వారికి ఈ సందిగ్ధత అనేటువంటిది తొలగిపోతుంది. కటాగట్టికి ఇది అవుతుంది అవ్వదు అనేటువంటి స్పష్టమైన సమాచారం మీ దగ్గర ఉంటుంది. అలాగే ఎవరి మీద కూడా ఆధారపడి ముందుకు వెళ్ళకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి సహకారాన్ని కానీ ఎవరి యొక్క సహాయాన్ని కానీ ఆశించి మీరు ముందుకు వెళితే ఇబ్బంది పడేటువంటి, గౌరవ భంగం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సొంత నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ప్రత్యేకించి ఇటువంటి సందర్భంలో కొంత ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉండడం, గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అష్టమంలో ఎక్కువగా మరీ ముఖ్యంగా కుజరాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నప్పుడు అది ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపెడుతుంది. క్షణిక ఆవేశానికి అవకాశం ఉంటుంది. క్షణంలో జీవితం తలకిందులవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త అవసరం ఈ కర్కాటక రాశి వారికి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి. అష్టమంలో కుజరాహువులు ఉన్నప్పుడు ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఆ దోషం కొంత తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.